ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అసలు ఎక్కడ కనిపించలేదు ఏంటి ఈ మధ్య? ఇప్పుడు అంటే అంబటి రాంబాబు వచ్చి మాట్లాడింది అయితే తెలుసు కానీ నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు దుర్మార్గులు ఎప్పుడు కూడా దుర్మార్గాలు అటు ఇటు జరుగుతూ ఉంటే వాటిలో వాళ్ళు పాలు పంచుకుంటుంటే వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు మంచికి చాలా దూరం. సో ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా నేను తీసుకున్న ఈ 3 ఎగ్జాంపుల్స్, ఇంకా చాలా మంది ఉన్నారు, కాకపోతే ఒక ముచ్చటగా ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఈ ముగ్గురు ఎక్కడన్నా కనిపించారా మీకు? అసలు నన్ను మించిన వీరుడు, శూరుడు, ధీరుడు లేడు అని చెప్పి మాట్లాడినటువంటి సన్నబియ్యం సన్నాసి వాళ్ళు ఎక్కడున్నాడు? ఓ మంచి పని చేశాగా, పోనీ నేను గుడివాడ ప్రజలు వాళ్ళ చీతూ వెళ్ళిపో అని చెప్పి నేను తరిమేశారు. అయినా సరే ఇన్ని రోజుల పాటు నేను గుడివాడ ప్రజలకు ఏదో చేశానని చెప్పావు కదా, మరి నిన్న అక్కడ అంత మంచి పని జరుగుతున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఉండాల్సింది, లేదా ప్లేట్ పట్టుకు రావాల్సిందిగా తినేవాడు నువ్వు కూడా. బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం. ఇందాక కిరణ్ చెప్పినట్టుగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం, జస్ట్ ఒక్క నిమిషం ఆ విజువల్ చూడండి ఒక్కసారి. ఐ విల్ నాట్ సే ఎనీథింగ్, ఆ విజువల్ చూడండి. నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేటువంటి ఆ విజువల్ చూస్తే అర్థమైపోతుంది. ఇలాంటి ఒక్క విజువల్, ఒక్క విజువల్ అండి, ఒక్క విజువల్. ఎలా అయితే లోకేష్ గారు నిన్న, ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు, భువనమ్మ ప్రజలతో కలిసి మమేకమై భోంచేస్తూ కనిపించారో, ఇలాంటి ఒక్క విజువల్ జగన్మోహన్ రెడ్డిది ఎక్కడన్నా దొరికితే తీసుకురారా నవీన్ గారు? ఎక్కడన్నా ఇలా ప్రజలతో నిలబడో కూర్చొనో ఒక ముద్ద తినేవాడు. జీవితాల్లో వెలుగులు నింపుతానన్న మాట అక్కడ ఎవరైతే అక్కడ భోజనం చేయడానికి వచ్చారో వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో నిజంగానే నిన్నటి రోజున వెలుగులు నింపారు. నేను ఆ మాట కూడా చెప్తున్నా. తక్షణ సాయం అక్కడికక్కడే కలెక్టర్ అబ్సల్యూట్ గా. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్తూ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఇసుక పాలసీ వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది జరిగిందో మనందరం చూసాం. ఆ రోజున ఏమైందంటే నవీన్ గారు, చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. నిన్న పాపం వాళ్ళు కొంతమంది చెప్పుకుని వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఆ రోజున మనం చూసింది కరోనా చావులు కాదండి, చాలా మటుకు ఆకలి చావులు చూసాను తెలుసా. వీళ్ళు పాలసీ తీసుకొచ్చారు, ఆ పాలసీ తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారు, రూపాయికి వాళ్ళు ఎంత నిజంగా కూడా ఇబ్బందులు పడ్డారు అనేటువంటి అందరూ చూసాం. చాలా సందర్భాల్లో పాపం